హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వాప్లానెట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. చేపలకి ఫుడ్ వేసేటప్పుడు చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, ఈ యొక్క మిస్టేక్తోనే చేపలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దీని గురించి ఎవరు ఆలోచించరు, అసలు ఒక ఐడియా కూడా రాదు. చాలామంది యాక్వేరియంలో చేపలకి ఫుడ్ వేసి అలా వేయంగానే వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ యొక్క వర్క్ చేసుకుంటూ ఉంటారు. అందులో వేసిన ఫుడ్ చేపలు తిన్నాయో లేదో కూడా గమనించరు. సో కొంతమందికి తీరిక ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం వేసినటువంటి ఫుడ్ చేపలు సరిగ్గా తిన్నాయా లేదా అనేది ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనం చేపలకు వేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది వేసినప్పటి నుంచి కరెక్ట్గా 1 నుంచి 2 నిమిషాల్లోనూ చేపలు తినేయాలి. అలా తినగలిగినంత ఫుడ్ మాత్రమే మనం యాక్వేరియంలో ఉన్నటువంటి చేపలకి ఫుడ్ అనేది అందించాలి. ఫుడ్ వేసిన తర్వాత అవి తినేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అంటే మనం గంటలుగా తరబడి ఏం వెయిట్ చేయం కదా. ఒక ఫుడ్ వేసిన తర్వాత జస్ట్ ఒక పావు గంట సేపు మనం చూస్తూ ఉంటాం. సో అలా చూడడం వల్ల కూడా మనకి నష్టమేమీ లేదు. చక్కగా మనసుకి మానసిక ఉల్లాసం కలుగుతుంది, మైండ్ అనేది కొంచెం రిలీఫ్ కూడా అవుతుంది. కాబట్టి మనం ఫుడ్ వేసిన తర్వాత ఆ చేపలని మనం గమనిస్తూ ఉండాలి. మనం ఫుడ్ వేసిన తర్వాత 1 నుంచి 2 నిమిషాల్లో కనుక చేప తినగలిగితే ఓకే. ఒకవేళ చేప తినలేకపోతే ఇమీడియట్గా మనం మిగిలిపోయినటువంటి ఫుడ్ని తీసేయాల్సి ఉంటుంది. దేనికంటే మనకు సాధారణంగా మార్కెట్లో లభించేటువంటి ఫుడ్ అన్నీ కూడా కలరైజ్డ్ ఫుడ్. ఇది కనుక ఎక్కువసేపు యాక్వేరియంలో వాటర్లో నానితే కనుక అందులో ఉన్నటువంటి వాటర్ డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. అలా వాటర్ కనుక డైల్యూట్ అయిపోతే యాక్వేరియం ఉన్న వాటర్ మొత్తం కంటామినేట్ అవుతాయి. అలా కంటామినేట్ అయితే మన చేపలకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఏంటి అంటే, మనం చేపలకి ఫుడ్ వేసిన తర్వాత ఆ ఫుడ్ని 1 నుంచి 2 నిమిషాల లోపు చేపలు అనేవి తినేయాలి. అలా గనక తినకుండా ఆ యొక్క ఫుడ్ కనుక అడుక్కి వెళ్ళిపోయి చేరిపోతే మన యొక్క చేపలకి చాలా ప్రమాదం అనేది పొంచి ఉంది అనేది గుర్తుంచుకోవాలి. వేసాంలే అయ్యే తింటేలే అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు అలా వదిలేయకండి. అలా వదిలేసే పక్షంలో మీరు యాక్వేరియం మెయింటెనెన్స్కి అర్హులు కాదు అనేది నేను చెప్పేటువంటి విషయం. మన చేపల మీద కేరింగ్ ఉండాలి, అవి ఎలా పెరుగుతున్నాయి అనేది చూసుకోవాలి. వాటి ద్వారా మనం మానసిక ఆనందాన్ని, మానసిక ఒత్తిడి నుంచి దూరంగా వెళ్ళాలి. సో ఏదో నామమాత్రంగా చేపలు పెంచితే మాత్రం అసలు పెంచొద్దనే చెప్తాను నేను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా యాక్వాప్లానెట్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.